నమస్కారం గురుగారు. నమస్కారం మా దీపిక. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, అసలు వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేవి వివరించండి. తప్పకుండా అమ్మ. హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ ఆగస్ట్ నెలలో శ్రావణ మాసం వచ్చింది. చాలా మంచి నెల. అందరూ కూడా పూజలు పునస్కారాలతో ఫుల్ బిజీ. అందరికీ లక్ష్మీదేవి అంటే ఇష్టం. అందువలన వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ నెలలో వృషభ రాశి వారికి ఫుల్ క్యాష్ వస్తుంది. అలాగే లక్ష్మీ పూజలు కూడా కలిసి వస్తాయి. మనకి ఒకటే ఏంటంటే వృషభ రాశి వారికి మనకి ధనస్థానంలో ఆగస్ట్ 2 నుంచి కుజుడు వచ్చాడు. దానివల్ల లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు కొంచెం ఇన్కమ్స్ అనేటటువంటివి పెరిగినప్పటికీ కూడా కష్టము శ్రమ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే 3వ ఇంటిలో గురు బుధులు ఇద్దరూ కూడా కలిసి ఉండడం వలన మనకి స్టూడెంట్స్ విద్యార్థులు చదివేటటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చదవాలి, డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆదాయాలు పెరిగినప్పటికీ కూడా వృషభ రాశి వారికి అందరికీ కూడా బంధువులు స్నేహితులు అంటే చాలా ఇష్టం. కాబట్టి బంధువులు ఫుల్గా వస్తారు. వాళ్ళతో క్యాష్ వీళ్ళందరూ కూడా ఖర్చులు అధికంగా ఉండడము, పార్టీలు పబ్బాలు పండగలు అంటూ చేసుకోవడము. ఆ తర్వాత వీరందరూ కూడా వేరే ఊర్లకి వెళ్తారు. తీర్థయాత్రలు అనండి, లేకపోతే మామూలు ట్రిప్స్ అనండి. దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది. ఇకపోతే లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు వీళ్ళకి వస్తాయి. తిరిగేటటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఏజెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, లేదా టాటా స్టీల్స్ ఇలాంటి స్టీల్ కంపెనీస్, ఐరన్ కంపెనీస్, వాటిల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఆ తర్వాత కుంభరాశిలో రాహు ఉన్న కారణంగా వృత్తిలో కొంచెం వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం చికాకు పడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఒకే ఒక్క సమస్య ఏమిటంటే ఈ యొక్క అర్ధాష్టమ కేతువు. దీనివల్ల డిప్రెషన్ అనేటటువంటిది అధికంగా ఉంటుంది. మనం క్లియర్గా చెప్పాము, ఎన్నో సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం మనము. వృషభ రాశి వాళ్ళ అందరూ కూడా చాలా ఆ స్త్రీల వల్లనే డెవలప్ అవుతారు, స్త్రీల వల్లనే డౌన్ఫాల్ ఉంటుంది. ఎందువలన? వీళ్ళ తప్పిదాల వల్ల, వీళ్ళ సొంత తప్పిదాల వల్ల. కాబట్టి దానికి ఎగ్జాంపుల్గా ఇటీవల ఐపీఎస్ జాబ్ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ తన తోటి కొలీగ్తో మిస్బిహేవ్ చేశాడనేటటువంటి కారణంగా ఆమె కేసు పెట్టడం, ఆమె కూడా ఐపీఎస్ఏ, అతను ఉద్యోగమే పోయింది. చూడండి, ఎంత కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ తెచ్చుకొని కష్టపడి ఒకే ఒక్క రాంగ్ స్టెప్తో అతను డౌన్ఫాల్. ఇది వృషభ రాశి యొక్క వారు. అందువల్లనే ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళే కాదు, మిగతా రాశి వాళ్ళు కూడా స్త్రీలను చాలా గౌరవంగా చూసుకోవాలా. ఈవెన్ హస్బెండ్స్ కూడా భార్యల్ని ఏదో మెషిన్స్ లాగా కనుక చూస్తే వాళ్ళు డెఫినెట్గా శాపం పెడతారు. శాపం అంటే పోలీస్ కేసులు అవి అన్నమాట. 498A, 494, 495 అన్ని వరుస పెట్టి కేసులే పెట్టడం వల్ల డౌన్ఫాల్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఉమెన్హుడ్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, ముఖ్యంగా వృషభ రాశి వారు. ఎందుకంటే దానికి రాశ్యాధిపతి శుక్రుడు, ఆయన ఇప్పుడు డౌన్లో ఉన్నాడు ఈ నెలలో. కాబట్టి మనము ఈ యొక్క రవి విపరీతమైనటువంటి బలంతో ఉన్నాడు చక్కగా. అందువలన చక్కటి ఉద్యోగాలు అన్నీ కూడా చేస్తారు. అండ్ ఫారిన్ కంట్రీస్లో పార్ట్ టైం జాబుల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు, మాకు ఇంకా ప్రాజెక్ట్స్ రాలేదండి, మాకు ఇంకా ఉద్యోగాలు రావట్లేదండి అని అనేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి వర్క్ పర్మిట్లు, ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, వాళ్ళకి మంచి అవకాశాలు అనేటటువంటివి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి రాజకీయ నాయకులకి పదవులు అనేటటువంటివి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా స్వామీజీలు, గుళ్ళు, దొంగపీఠాలు ఇలాంటి వాటిలో వాళ్ళ బిజినెస్ కూడా, అంటే రాహు మ్యానిపులేట్ చేస్తాడనమాట. దొంగపీఠాలు, దొంగ గుళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క వీళ్ళకి అందరికీ కూడా అన్యాయార్జిత ధనం ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకందరికి కూడా సెకండ్ దందా అంటాం, సెకండ్ దందా, అలాంటి బిజినెస్ల్లో కూడా వీళ్ళకి బాగా సక్సెస్ఫుల్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి వారి మహిళలు
ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావలసిన చోటకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, బట్టల వ్యాపారాలు, హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకి చక్కటి ఆదాయాలు, లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళంతా కూడా పేదలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి ఖచ్చితంగా దానం చేసుకోవాలి. దానం చేసుకోకపోతే వీళ్ళకి అభివృద్ధి అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇది ముఖ్యంగా 12 రాశుల వారు కూడా చేయాల్సినటువంటి పని. నెక్స్ట్ ఈరోజు మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్ధాష్టమ కేతువు కాబట్టి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలా. అదేవిధంగా చక్కగా ఈ యొక్క నైవేద్యాలు అనేటటువంటివి ధూమావతి అమ్మవారికి చాలా ప్రత్యేకమైనటువంటి దేవత అనమాట ఆమె. సో విడో దేవత ఆమె, పార్వతీదేవి విడో రూపంలో ఉన్న దేవత. ఆమెకి విడోకి కుంకుమ పెట్టకూడదు అని అంటారు కదా మామూలుగా. మరి విడో దేవతకి కుంకుమ వేయొచ్చా వేయకూడదా, పూజలు చేయొచ్చా చేయకూడదా అనేది ఇప్పుడు ఉన్నటువంటి మన పండితులకి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ ఉపాసకులం కాబట్టి మనం చెప్తున్నాం. దశమహావిద్యల్లో వీళ్ళందరూ కూడా కామాఖ్య వెళ్తారు, అక్కడ వాళ్ళందరూ కూడా కుంకుమ వేసి చేస్తారు, చూసుకోవచ్చు వీళ్ళు. మనం అష్టాదశ శక్తి పీఠాలకు కూడా మా గురువులతో పాటు చిన్నప్పటి నుంచి మేము అన్నిటికీ ఆన్ డ్యూటీ గవర్నమెంట్ డెప్యూట్ చేసినటువంటి వేద పండితుల్లో మేము వెళ్తూ ఉంటాం కాబట్టి మనకు తెలుసు అవన్నీ. సో ఇలా చేసుకుంటే వీళ్ళందరూ బాగుంటుంది. అలాగే మేడి చెట్టును జాగ్రత్తగా చేసుకోవాలా. మేడి చెట్టు పెంచుకోవాలి ఇంట్లో, చిన్న కుండీలో వేసుకొని దానికి తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా పూజ చేసుకోవాలా. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర చదువుకోవాలా. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయుడు, 64 యోగిని గల ఉంటారు. వీళ్ళందరూ టోటల్ బ్లెస్సింగ్ వస్తుందమ్మా వీళ్ళకి. ఓకే, తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.